హాయ్ అండి, సంపూర్ణ బాక్స్కి స్వాగతం. అక్క ఏం చేస్తున్నావు? ఖాళీనా? ఏం లేదమ్మా, ఖాళీనే. ప్రశాంతంగా కూర్చున్నా హ్యాపీగా. ఏదైనా సరే, ఓపిక ఉంది అయితే? పర్వాలేదు, ఓపిక ఉంది, ఇబ్బంది ఏం లేదు. సరే, ఇది సాయి కోసం తెచ్చాను, ఏమన్నా చేయగలిగితే చెయ్యండి. చూద్దామండి. చాలా తీసుకొచ్చారే. మనము ఉండలు చేసుకుందాం, బాగుంటాయి. సున్నుండలు చేస్తాం చూసారా, అట్లాగా కొంచెము సున్నుండలాగా చేసి పెడతాను. తింటావు కదమ్మా రూపా? తింటాను అత్తయ్య. అందరం తినొచ్చులేండి, ఒకదానివే అందరికీ అందరి కోసము చేస్తాను. సరే, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేసేయండి. ఏంటత్తయ్య, ఎన్ని కప్పులు వేస్తున్నారు అత్తయ్య? దీంతో 8 కప్పులు వేసానమ్మా. అందరికీ సరిపోతుందా? సరిపోతుంది, బాగుంటుంది. అయితే ఇది మొత్తం చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని సగం వేసాను, సగం చేస్తున్నాను, సగం తర్వాత చేసుకున్నాం. దీన్ని ఒక ఉండలే కాకుండా రొట్టెల్లాగా చేసుకోవచ్చు, దోశ కూడా పోసుకోవచ్చు అమ్మా. ముందైతే ఉండలు చేసుకొని తిందాము, తర్వాత చూద్దాం దోశల సంగతి. ఇట్లే చేస్తే స్వీట్ సరిపోదు, అందుకని ఇదిగో నేను బెల్లం కొట్టించుకున్నాను. ఒక 3 కప్పులు బెల్లం వేస్తే సరిపోతుంది. అయితే ముందు ఇది లైట్గా ఇది కొంచెం నెయ్యి వేసి లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి. సరే, వేయించేసుకున్నాం, వచ్చేసేయండి. ఎలా వేస్తున్నారు అత్తయ్య? ఏం లేదమ్మా, అది ఒట్టిదే వేస్తే బాగోదు కదా టేస్ట్, అందుకని నెయ్యి వేసి కొంచెం వేయించుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది కదా. 2 సార్లుగా వేయిస్తాను, ఒకసారి సగము ఒకసారి సగం వేయిస్తా. మనము సున్నుండలు చేసుకుంటాం, సున్నుండలు తెలుసా నీకు? ఎట్లా చేస్తారో తెలుసు కదా, మన చేసినాం కదా, అట్లా సున్నుండలాగా చేసుకోవాలి. సరే, అవేమో మనము మినపప్పు వేయిస్తాము, ఇది ఆల్రెడీ పొడి ఉంది కాబట్టి పొడిని వేయించుకుంటున్నాం అంతే. కొంచెం సరిపోతుందమ్మా, ఎక్కువ అవసరం లేదు. తర్వాత మళ్ళీ కొంచెము మిక్సీ పట్టాలా? కొంచెం మిక్సీ పట్టాలా, పరకగా ఉంటుందండి, అందుకు మిక్సీ పడతారంట. మళ్ళీ వేయించినాక మరీ బరగ్గుంటే బాగోదు కదా. ఎట్లా బెల్లము మిక్సీ పట్టాలి కదా, ఆ బెల్లంతో పాటు ఇది కూడా మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, దోరగా వేయించాను. ఇలా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి మిక్సీలో వేసుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా, చల్లారిన తర్వాత వేసుకుంటే మిక్సీ జారు పాడవకుండా ఉంటుంది, లేదైతే మిక్సీ జారు పాడవుతుంది. ఇప్పుడు బరక్గా ఉందండి, అది కొంచెము లైట్గా చక్కెర కూడా ఉంది, అందుకని అట్లా తినలేం కదా, అందుకని మిక్సీ వేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. అప్పుడు బెల్లంతో పాటు అది కూడా వేసేసుకుంటాం. ఇంకా వంటలు కట్టుకోవడమే నెయ్యి వేసుకొని. కానీ ఇది వేయిస్తుంటే సున్నుండలు చేసుకుంటాం కదండి, మినపప్పు వేయిస్తాం కదా, అలా వాసన వస్తుందండి. కానీ హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి, ఇలా మొత్తము బెల్లము పౌడర్ అంతా కలిపి మిక్సీలో వేసానండి. ఇంకా కొంచెము నెయ్యి ఎచ్చబెట్టుకొని వేసుకొని ఉండలు కట్టేసుకోవటమే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు కనుక ఈ పౌడర్ కనుక దొరికితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇదిగోండి, ఇందులో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి, తర్వాత ఉండలు కట్టాలండి. నేను కొంచెంగా వేసాను, సరిపోకపోతే చూసుకొని ఇదిగోండి, వదిన మరదలు కూర్చొని లడ్డూలు కడుతున్నామండి. ఏం లడ్డు అనుకుంటున్నారా? ఇది ఊరి నుంచి వస్తూ పౌడర్ తెచ్చారు అని చెప్పాం కదండి, ఆ పౌడర్ తోటి కడుతున్నాం. దీన్ని చిన్నపిల్లలు తిన్నా, పెద్దవాళ్ళు తిన్నా, ముసలి వాళ్ళు తిన్నా కూడా బాగా శక్తి వస్తుంది, ఎముక పుష్టి ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. అన్నీ ఉండలు అయిపోయిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి, ఇందాక పిండి బెల్లము నెయ్యి అంతా వేసి కలిపాం కదండి, ఉండలు చేసేసాను. దీన్ని బాలామృతం లడ్డూలు అంటారండి. అది అంగన్వాడీ పిల్లలకి, చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉండి అంగన్వాడీలో మీరు రిజిస్టర్ చేసి ఉంటే కనుక ఆ పౌడర్ ఇస్తే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక తర్వాత దోశలు ఎలా పోయాలనో తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.